మంగళవారం రోజు మా ఊర్లో పోలేరమ్మ పొంగళ్ళు జరిగాయన్నమాట. అంటే మే 27వ తేదీ. మేము మా మావయ్య చనిపోయి సంవత్సరం కాలేదు కాబట్టి గుడికి వెళ్ళకూడదు. పొంగళ్ళు అంటే మా విలేజ్‌లో అందరూ కూడా డబ్బులు వేసుకొని అక్కడే పొంగల్ పొంగించి వెళ్ళిన వాళ్ళందరికీ ప్రసాదం పెడతారు. అందరూ కూడా అక్కడే ప్రసాదం తినేసొస్తారనమాట. ఇక్కడ నాకు జరిగిన అద్భుతం ఏంటి అంటే, మేము గుడికి వెళ్ళకూడదు కదా! కాబట్టి నాకు పొంగల్ ఎలా వస్తుందా అని కొంచెం బాధగా అనిపించింది. నాకేంటో ఆ ప్రసాదం తినాలి అని ఒక సెంటిమెంట్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కారణాల వల్ల తినలేకపోయాను. మధ్యాహ్నం పడుకున్నప్పుడు మా పాపతో అన్నాను, "పోలేరమ్మ తల్లి ప్లీజ్ అమ్మ దయచేసి నాకు ప్రసాదం పంపించు. లాస్ట్ ఇయర్ కూడా తినలేకపోయాను. ఈసారి కూడా నేను రాలేకపోతున్నాను. దయచేసి పొంగల్ పంపించమ్మా" అని వేడుకున్నాను. నిజంగా అమ్మ నా మాటలు విన్నదేమో! మనం ఏ కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా మనం ఏది కోరుకున్నా అమ్మ మన కోరికలు నెరవేరుస్తుంది. ఈవినింగ్ బయట నిల్చుకొని మా రిలేటివ్స్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే సడెన్‌గా ఒక అబ్బాయి నా చేతిలో బాక్స్ పెట్టి వెళ్ళిపోయారనమాట. మా బంధువులే. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో అమ్మవారి పొంగలుందనమాట. చూసి షాక్ అయ్యాను. మేమసలు అడగలేదనమాట ఆ అబ్బాయిని కూడా. ఎప్పుడు కూడా అలా తెచ్చి ఇవ్వలేదు. అమ్మే మన మాటలు విని నా కోసం ప్రసాదం పంపించింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా వారికి చెప్తే చాలా హ్యాపీగా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు. మనం ఎవరికి కూడా చెప్పలేదు కదా! ప్రసాదం తెచ్చివ్వమని. అలా తెచ్చిచ్చారు అంటే అది అమ్మవారి అనుగ్రహమే అని మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది చాలా చిన్న విషయమే అయినా నాకు జరిగిన ఒక అద్భుతం అనే చెప్పాలి. జై పోలేరమ్మ! జై జై పోలేరమ్మ!